హైదరాబాద్లో గత రాత్రి కురిసిన కొండపోత వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. భారీ వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా అమీర్పేట్, యూసుఫ్గూడ ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అమీర్పేట్ మైత్రివనం వద్ద ఓ ప్రైవేటు బస్సు, అంబులెన్స్ వద్ద నీటిలో చిక్కుకుపోయాయి. సమాచారం అందుకున్న DRF బృందాలు తక్షణమే రంగంలోకి దిగి హైడ్రా సిబ్బంది సహాయంతో వాటిని బయటకు తీశాయి. యూసుఫ్గూడలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి సహాయక చర్యలు చేపట్టారు. హైదరాబాద్లో గత రాత్రి కురిసిన కుండపోత వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. భారీ వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా అమీర్పేట్, యూసుఫ్గూడ ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అమీర్పేట్ మైత్రివనం వద్ద ఒక ప్రైవేటు బస్సు, అంబులెన్స్ వద్ద నీటిలో చిక్కుకుపోయాయి. సమాచారం అందుకున్న DRF బృందాలు తక్షణమే రంగంలోకి దిగి హైడ్రా సిబ్బంది సాయంతో వాటిని బయటకు తీశాయి. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్. మౌనిక, హైదరాబాద్ నగరంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ కూడా చెరువుల్లాగా మారాయని చెప్పుకోవచ్చు. కేవలం గంటన్నర సమయంలోనే దాదాపు 12 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది పలు ప్రాంతాల్లో. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో నిన్న రాత్రి అంటే 8:30 నుంచి కొన్ని ప్రాంతాల్లో వర్షం మొదలైంది. అది క్రమంగా దాదాపు గంటన్నర పాటులోనే భారీ వర్షంగా నమోదైంది. మనకు అందుకున్న సమాచారం ప్రకారం అబ్దుల్పూర్ మెట్లో దాదాపు 12.5 సెంటీమీటర్లు, అదేవిధంగా బేగం బజార్ లో దాదాపు 12 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. ఇటు హయత్ నగర్ లో కూడా దాదాపు 10 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. ఒకేసారి అంటే కేవలం గంటన్నర వ్యవధిలోనే ఈ స్థాయిలో వర్షపాతం నమోదవడంతో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఆ వరద నీరు నాలాల నుంచి బయటికి పోయే అవకాశం లేకపోవడంతో పూర్తిగా అవి రోడ్లపైకి వచ్చి చేరుతుంది. దీంతో అంటే నిన్న రక్షాబంధన్ సందర్భంగా ప్రజలంతా కూడా బంధువులకి అదేవిధంగా బయటకు రావడం జరిగింది. పెద్ద ఎత్తున అంటే జనం బయటకు వచ్చిన సమయంలో భారీ ఎత్తున వర్షపాతం నమోదైంది. దీంతో ఎక్కడెక్కడ ట్రాఫిక్ సమస్యలు అయితే తలెత్తాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే అమీర్పేట ఏరియాలో మెట్రో స్టేషన్ సమీపంలో దాదాపు నడుము లోతు నీళ్లు వచ్చి చేరడంతో పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన కొన్ని బస్సులు వరద నీటిలో చిక్కుకోవడంతో DRF బృందాలు ఆ బస్సుల్ని అతి కష్టం మీద వాటిని నెట్టుకుంటూ బయటకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఒక హాస్పిటల్ సంబంధించిన అంబులెన్స్ కూడా చిక్కుకోవడం, దాంట్లో పేషెంట్లు ఉండడంతో ఎప్పటి రకంలో దిగిన DRF బృందాలు అంబులెన్స్ కూడా బయటకు నెట్టుకుంటూ రావడం జరిగింది. అదేవిధంగా ఇటు యూసుఫ్గూడ ప్రాంతంలో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది. శ్రీకృష్ణ నగర్ లో పలు ప్రాంతాల్లో ఇల్లు నీట మునిగిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అంటే గత కొద్ది రోజులుగా సిటీలో దాదాపు గంటన్నర వ్యవధిలోనే 10 నుంచి 12 సెంటీమీటర్ల పైన వర్షపాతం నమోదవుతుంది. దీంతో ఒక్కసారిగా అంటే ఒకే గంటలో ఇంత స్థాయిలో వర్షపాతం నమోదవడంతో పూర్తిగా కాలనీల్లో వెళ్లే నాలాలు కానీ అదేవిధంగా కాలువలు కానీ పూర్తిగా పొంగి పొర్లుతున్నాయి. దీంతో మొత్తం కూడా వరద నీరంతా కూడా రోడ్లపై చేరుతుంది. ఆ వరద నీరంతా ఇళ్లలోకి చేరుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఈ కారణాలన్నిటి కూడా నాలాలు ఏదైతే ఉన్నాయో ఆ నాలాలన్నీ కూడా పూర్తిగా ఆక్రమణకు గురయ్యాయి. అందులో పూడిక పేరుకుపోవడంతో ఈ సమస్యలు తలెత్తినట్టుగా గుర్తించడం జరిగింది. వీటి పరిష్కారం కోసం ఇప్పటికే మాన్సూన్ టీమ్స్ రంగంలో దిగినప్పటికీ ఆ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించే పరిస్థితి కనపడట్లేదు. మరోవైపు రాత్రి కురిసిన భారీ వర్షం నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు పెద్ద ఎత్తున తలెత్తాయి. వీటి పరిష్కారం కోసం చెప్పేసి సిటీ కమిషనర్ ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టినట్టుగా తెలుస్తుంది. మరోవైపు హైడ్రా GHMC రంగాలు ఎప్పటికప్పుడు సూచనలు చేసిన ఆ సూచనలు పాటించాలంటూ కూడా ప్రజలకు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాగల 3 రోజుల పాటు అంటే 13, 14, 15 తేదీల్లో భారీ వర్షాలు నమోదవుతాయని చెప్పేసి ఈ హెచ్చరికలను అందరూ కూడా గుర్తుంచుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. మౌనిక. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.